హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టో, డిఎస్సి జరుగుతున్నాయి. టెట్ ఎగ్జామ్స్ రేపటి నుంచి జరుగుతున్నాయి. ఆల్ ది బెస్ట్. టెట్ ఎగ్జామ్ అనేటటువంటిది పోస్ట్ పోన్ కాదు, డిఎస్సి అనేటటువంటి చెప్పలేము. ఎందుకంటే డిఎస్సి రేపు 15వ తారీఖు ఉంటుందనే మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఆ విధంగా మీరు మెంటల్గా డెవలప్ అవ్వండి. ఒకవేళ కోర్టులు ఏమన్నా మరి దానికి టెక్నికల్ సమస్యలు పెట్టుకొని పోస్ట్ పోన్ చేస్తే వెల్ అండ్ గుడ్. మీరు ఇంకా 4 క్వశ్చన్స్ 4 బుక్స్ ఎక్కువ చదవడానికి అవకాశం ఉంది. కానీ జీవితం అనేటటువంటిది మన చేతిలో ఉండదు. ఎప్పుడు కూడా నేను చెప్తానే ఉన్నానో ఎదటి వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ ఉన్నటువంటి పరిస్థితులను మనకి అనుకూలంగా మలుచుకొని, ఎవరైతే తనకు అనుకూలంగా మలుచుకొని ఈ తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్పింగ్ చేసి రిసీవ్ చేసుకుని రకరకాల పద్ధతుల ద్వారా నాలెడ్జిని, బుక్స్ని మీరు ఆ నాలెడ్జ్ని సంపాదించుకుంటారో ఆ విధంగా 3 గంటల్లో ఏ విధంగా అయితే మీరు బాగా ప్రజెంట్ చేయగలుగుతారో వారే విన్ అవుతారు. వారి ఇలాంటి ప్రభుత్వాలలో మీరు పరిగెత్తాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిగెడుతుందో వాళ్ళకంటే ముందు మీరు పరిగెత్తే విధంగా ఉండాలి. ఆ విధంగా పికప్ అవ్వాలి. సో ఆ విధంగా పికప్ అయితే నేను చెప్పి ఆల్రెడీ కొన్ని ఉదాహరణకి నేను కొన్ని ఇంపార్టెంట్ యూనిట్స్ కూడా రేపు టెట్ రాసేటటువంటి అభ్యర్థులు సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వికాసంలో మన బుక్ మీ దగ్గర ఉంటే, నేను టైం లేదు కాబట్టి నేను పాయింట్స్ చెప్పేస్తా, మీరు రాసుకోండి. మన చైల్డ్ డెవలప్మెంట్ ఆల్రెడీ అందరి దగ్గర మ్యాక్సిమం మీ దగ్గర ఉంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర చూసుకుని మీరు రాసుకోండి. నేను దీన్ని మీకు యూట్యూబ్లో కూడా పెట్టేస్తాను ఈ పేజీని. 1.1 శిశు వికాసంలో 1.1లో 1 బిట్ వస్తుంది. 1.2లో 2 బిట్లు వస్తాయి. 1.4లో 1 బిట్ వస్తుంది. అదేవిధంగా 1.5 శిశు వికాస అవగాహన, పియాజే, కోల్బర్గ్, ఈ కోల్బర్గ్ ఎరికిసన్ సిద్ధాంతాలు, ఈ 3 సిద్ధాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 సిద్ధాంతాలు 1 లేదా 2 బిట్లు వస్తాయి. అంటే మా శివపల్ సారు సైకాలజీ నాకు చెప్పారు. మరి అందరూ రావడం కుదరదు కాబట్టి స్టూడియోలోకి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ దీంట్లో 1.6లో రోమన్ 1లో వ్యక్త్యంతర మరియు వ్యక్తి అంతర్గత భేదాల రకాలు, దీంట్లో 1 బిట్ వస్తుంది. అదేవిధంగా ప్రజ్ఞా సిద్ధాంతాలు, అదేవిధంగా ప్రజ్ఞా మాపనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజ్ఞా లబ్ధి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 1 బిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 3 చదవండి. ఎస్, నేను ఇవన్నీ అనుపబ్లికేషన్ బుక్ నుండే మీకు వస్తున్నాయి అన్నమాట. ఏమేమి వస్తాయో చెప్తాను. డిఎస్సి కూడా అదే విధంగా చెప్తాను. నెక్స్ట్ సహజ సామర్థ్యాల్లో రోమన్ 3 రోమన్ 4 సహజ సామర్థ్యాల రకాలు, సహజ సామర్థ్యాల మాపనం 1 బిట్ వస్తుంది. వీటిని చదవండి. అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ ఇంకోటి అభిరుచి, అదేవిధంగా అలవాట్లు, దీని మీద ఒక్కసారి చదువుకోండి. అభిరుచిలో అలవాట్లలో 4 పాయింట్లు ఉంటే ఒకసారి చదువుకోండి. మన బుక్ నుంచే 29 అవసరమైన 30 బిట్లు కూడా వస్తాయి. 30/30. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇవి చదివితే మీకు డిఎస్సి కూడా క్లాస్ రూమ్ సైకాలజీకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ సృజనాత్మక వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో 3 4 3 రోమన్ 3 రోమన్ 4 1 బిట్ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆలోచన, వివేచన, స్వబుద్ధి. ఒక్కసారి ఒక 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్ చదువుకుంటే ఆ విధంగా ఇచ్చారనమాట. కొన్ని టిప్స్ కోడ్ ఆధారంగా ఇచ్చామన్నమాట. అవి చదువుకోండి, 1 బిట్ వస్తుంది. నెక్స్ట్ మూర్తిమత్వ వికాసంలో రోమన్ 3 రోమన్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటితో పాటు వీటిలో ఏంటంటే సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్ అసలు లేకుండా బిట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మీద బిట్టు లేకుండా పేపర్ ఉండదు ఏ షిఫ్ట్లో అయినా. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కాబట్టి అప్రక్షేప పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు చదవాలి, మూర్తిమత్వ పరీక్షలు చదవాలి. సో వీటిని జాగ్రత్తగా ఓ పక్కన లెఫ్ట్ సైడ్ ఒకవైపు ప్రజ్ఞా పరీక్షలు రాసుకోండి, ఇంకొక వైపు మూర్తిమత్వ పరీక్షలు రాసుకోండి. అలా కాకుండా వాటిని అక్కడ వీటిని ఇక్కడ చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే ఇచ్చారు బుక్లో. నెక్స్ట్ అభ్యసన అవగాహనలో యూనిట్ 2 అభ్యసన అవగాహనలో
2.1 2.1లో రోమన్ 1 రోమన్ 2 రోమన్ 1 ఒక బిట్టు రోమన్ 2 రోమన్ 1 రోమన్ 2 నుంచి ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా అభ్యసన వక్రరేఖలు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ ప్రేరణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేరణ దీంట్లో అబ్రహం మాస్లో సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేరణ అబ్రహం మాస్లో ప్రేరణ సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 2 స్మృతి విస్మృతి 2 బిట్లు వస్తాయి. ప్లీజ్ రిమెంబర్ ఫర్గెటింగ్ మెమరీ అండ్ ఫర్గెటింగ్ దీంట్లో 2 బిట్లు వస్తాయి. అభ్యసన బదలాయింపు దీంట్లో 1 బిట్ వస్తుంది. అదేవిధంగా అభ్యసన ఉపగమాలు సిద్ధాంతాలు దీంట్లో పావులో స్కిన్నర్ తారనెక్ ఈ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పావులో స్కిన్నర్ తారనెక్ దీంట్లో బిట్టు లేకుండా పేపర్ ఉండదు. నెక్స్ట్ పెడగాజీ విషయానికి వచ్చినప్పటికీ పెడగాజీలో 3rd యూనిట్ ఇది 3.3 ఇది భిన్న అవసరాలు గల పిల్లలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా 3.12 బోధన దశలో 1 బిట్ వస్తుంది. అదేవిధంగా 3.16 మార్గదర్శకత్వం మంత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్, 1 బిట్ వస్తుంది. నెక్స్ట్ 3.18 తరగతి గది పరిగణ పద్ధతిలో 1 బిట్ వస్తుంది. NCF RTE NEP ICT చూడండి చట్టాలు 3 అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. NCF RTE NEP ఈ 3 నుంచి 1 బిట్ వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ ఈ 3 నుంచి 1 బిట్ వస్తుంది. ICT పథకాలు ప్రభుత్వ పథకాలు అనేటటువంటివి విద్యార్థుల పదాల్లో కూడా ఇచ్చాడు. నిన్న గ్రూప్ 2లో అమ్మఒడి మీద ఇచ్చాడు, రకరకాల పథకాల మీద ఇచ్చాడు. అందువల్ల ఈ పథకాలు దరిదాపు మేము ఒక 15-20 పేజీలు ఇచ్చాము ఈ బుక్లో. అదేవిధంగా విద్యార్థుల పదాల్లో కూడా ఇచ్చాము. ఈ బుక్స్ అయితే మార్కెట్లో దొరకట్లేదు. అవసరమైతే మీకు దీన్ని స్టోర్లో దాంట్లో పెట్టేస్తాను, చూసుకోండి. మీరు యాప్లోకి వచ్చేసేస్తే అందరూ యాప్ను డౌన్లోడ్ చేసేసుకుంటే ఈ బుక్ మీకు దొరుకుతుంది. అవి చూసుకోండి మీరు. ఈ బుక్ నుంచే 30 బిట్లు మీకు రావడానికి ఎక్కువ % అవకాశం ఉంది. ఏ బుక్ చదవస్తుందా మార్కెట్లో అంతగా మంచిగా ఉన్నటువంటి సైకాలజీ బుక్ ఏది కూడా లేదు. కాబట్టి ఈ బుక్ని మీరు దరిదాపు ఉంది. మీరు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ యూనిట్స్ చదువుకోండి. ఈ రోజే ఇంపార్టెంట్ యూనిట్స్ మీ దగ్గర ఆల్రెడీ పాత మన బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. మన టెట్ దీనికి కూడా రిలీజ్ చేసాం, టెట్ కూడా రిలీజ్ చేసాం, మన బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈరోజు బుక్స్ కోసం విపరీతమైనటువంటి డిమాండ్. శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ మాత్రమే చదువుతున్నారు. నేను 100% చెప్తున్నాను, రేపు రాసేటటువంటి టెట్లో డిఎస్సిలోను అను పబ్లికేషన్ బుక్స్ నుంచే 100% క్వశ్చన్స్ రాబోతాయి, రాసి పెట్టుకోండి. ఎస్, నేను కావాలంటే రేపు పేపర్ వచ్చిన తర్వాత మీకు ప్రతి పేజీలో నా బిట్ చూపిస్తాను, డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ. కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టాక్. ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, వస్తున్నారు, కొన్ని ఇచ్చేస్తున్నమాట. అందువల్ల మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి బుక్స్ కనీసం ఎంతో అక్కడ డిస్కౌంట్ అడగండి. అదే ఒకవేళ అక్కడ లేకపోతే అను పబ్లికేషన్ ఆఫీస్ ఫోన్ చేయండి. ఇవే బుక్స్ మీకు డిఎస్సి కూడా ఇదే సిలబస్, డిఎస్సికి ఇదే, టెట్కి ఇదే. కాబట్టి మీరు 10 రోజులు టెట్ జరుగుతుంది కాబట్టి మీరు డిఎస్సి బుక్స్, ఈ టెట్ బుక్స్, అను పబ్లికేషన్ 2 కూడా ఒకటి మీ బర్డన్ అవుతుందని 2 సిలబస్ ఒకటే. కాబట్టి మ్యాక్సిమం 90% సిలబస్, 90% కొత్త బుక్స్, ఒక 10% ఓల్డ్, ఆ 10% కూడా రాకపోవచ్చు. కాబట్టి 90% కొత్త బుక్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఆల్ఎస్ఏ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ బుక్స్ అవైలబుల్, ఆల్ ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అవైలబుల్. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఆల్ టీజీటీ అండ్ పీజీటీ తెలుగు మీడియం లేదు ఇక్కడ. టీజీటీ పీజీటీ అంటేనే ఇంగ్లీష్ మీడియం, టీజీటీ పీజీటీ అంటే ఇంగ్లీష్ మీడియం. ఎస్జిటి తెలుగు మీడియంలో 9 బుక్స్, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం 9 బుక్స్. అదేవిధంగా ఎస్ఏ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే మీకు ఇది కూడా మీకు ఈ టీజీటీ పీజీ కూడా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మీడియం అంటే సేమ్ సిలబస్. కాబట్టి ఎస్ఏ 6 సబ్జెక్టులు ఉంటాయి మన దగ్గర. ఒకటి సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు, బయాలజీ, ఫిజిక్స్. ఒక్కొక్క సబ్జెక్టులో 2 వాల్యూమ్స్ దించాం, 2 వాల్యూమ్స్. ఆ 2 వాల్యూమ్స్ కూడా మీకు కంటెంట్ ఒక కంటెంట్, ఆ కంటెంట్ని డివైడ్ చేసేసేసి పెద్ద బుక్ కాకుండా 400-500 పేజీలతో ఒక బుక్, ఇంకొక 400-500 పేజీలు ఇంకో బుక్. దాంట్లో మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్
ఎక్కువగా అడుగుతున్నటువంటి సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ రాసి పెడతా చూడండి. ఇంగ్లీష్ 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 సత్యం. ఇగో ఇవి మా బుక్స్ చూడండి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీ. ఈ 2 బుక్స్ ఇంగ్లీష్, అదేవిధంగా 3వ బుక్ మెథడాలజీ. సపరేట్గా రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్పబ్లికేషన్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నాం. కొన్ని బుక్ షాపుల్లో లభ్యం అవుతాయి. కాబట్టి బుక్ షాపుల్లో ఎక్కువగా లభ్యం కాకపోవచ్చు. ఓన్లీ శ్రీ అన్పబ్లికేషన్స్ ఆఫీస్ నుండే మీకు ఈ రోజు 6 గంటల వరకే కేవలం 1400కే. ఏది ఆల్ ఎస్ఏలో తెలుగులో కంటెంట్ వస్తుంది. రేపు మీకు ఉన్నటువంటివన్నీ పంపించేసేస్తాం. ఇంగ్లీష్ సోషల్లో ఒక సోషల్ కంటెంట్ ఈ రోజు రేపట్లో అయిపోతుంది. మిగతా అన్ని వచ్చేసి అవి పంపించేస్తాం. కంటెంట్ ఒక 1 or 2 డేస్లో అవి పంపించేస్తాం. అదేవిధంగా ఫిజిక్స్ ఒక 2 డేస్ పడుతుంది. మీకు అయిపోయినాయి, కంప్లీట్గా అయిపోయినాయి. మ్యాథ్స్ ఓవర్, అదేవిధంగా ఇంగ్లీష్ ఓవర్, తెలుగు ఓవర్, సోషల్ మ్యాక్సిమం ఓవర్. ఒక ఫిజిక్స్ మాత్రం కొంచెం ఒక 2-3 రోజులు పడుతుంది. కాబట్టి అన్ని కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి 2000 రూపాయలు ఉన్నటువంటి సెట్ ఓన్లీ 1400 సాయంత్రం 6 గంటలకి ఇమ్మీడియట్గా మీరు నా నెంబర్కి మీ దగ్గర ఉంటుంది. లేదా ఆఫీస్ నెంబర్స్ కింద స్కోర్ అవుతున్నాయి. 9490750137 9949197212కి మీరు కాల్ చేసి ఇమ్మీడియట్గా ఆర్డర్ బుక్ చేసేస్తే నెక్స్ట్ ఈ రోజు వచ్చినటువంటి ఆర్డర్స్ రేపు ఇమ్మీడియట్గా డెలివరీ చేస్తే ఆల్రెడీ పాత వాళ్ళకి పంపించాం. ఇంకెవరన్నా రాకపోతే పాత వాళ్ళు ఈరోజు చూసి సాయంత్రం ఇమ్మీడియట్గా నాకు ఆఫీస్ కానీ మాకు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా రేపు ట్రాక్లో వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా శ్రీ anupublications.com.in అనేటటువంటి వెబ్సైట్కి విజిట్ కాగలరు. సో ఆ వెబ్సైట్లో మొత్తం చాలా బుక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఈ విధంగా ఓన్లీ అన్పబ్లికేషన్ దమ్మన్న పబ్లికేషన్, అదేవిధంగా అన్పబ్లికేషన్స్ అనేటటువంటి శివయ్య సార్ ఎడ్యుకేటర్ కాబట్టి మరి పబ్లికేషన్లో ప్రొఫెషనల్స్ వెరీ ఇంపార్టెంట్. నడపాలంటే ప్రొఫెషన్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఒక బస్సుని ఆర్టీసీ బస్సు నడపాలంటే ఆర్టీసీ డ్రైవర్ ఎంత చాకచక్యంగా ట్రైనింగ్ తీసుకుంటారో అదేవిధంగా ఒక పబ్లికేషన్ నడపాలి అంటే డిఎస్సి నుంచి అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి వచ్చాను కాబట్టి ఆ విధంగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మిగతా చిన్న చోటా మోటా పబ్లికేషన్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు ఒక 1 year పోవచ్చు, ఏదో కొన్ని కారణాల వల్ల మమ్మల్ని కొంచెం క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ మా క్వాలిటీతో కొడతాం. దెబ్బ ఎట్లా పడుతుందంటే మిగిలినటువంటి బుక్స్ కంపేర్ చేసుకోండి. అన్పబ్లికేషన్ కర్నూలు నుంచి శ్రీకాకుళం, చిత్తూరు, రాయలసీమ ఉన్నటువంటి 4 జిల్లాలు, కోస్టల్ ఉన్నటువంటి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు ఓన్లీ అన్పబ్లికేషన్ బికాస్ 100% courses will come from Sri Anupublication. So that's why so many students, so many DSC aspirants, not only DSC aspirants, remaining all competitive persons, they are going to study, they are going to watch Sri Anupublication books and videos. So అందువల్ల మీరందరూ కూడా అన్పబ్లికేషన్ చదవండి. 100% కోర్సెస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన బుక్స్ నుంచే వస్తున్నాయి. రేపు చూడండి టెట్ పేపర్, మన బుక్స్ చదివినటువంటి వాళ్ళు టెట్ పేపర్ ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా, ఎంత ఎక్సలెంట్గా, ఎంత అద్భుతంగా రాస్తారు. ఈ 10 రోజులు కూడా అదే విధంగా రాస్తారు. అందువల్ల ఈ టెట్తో పాటు డిఎస్సి కూడా అదే విధంగా రాస్తారు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ మెథడాలజీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మ్యాథ్స్ కంటెంట్, బయాలజీ నెక్స్ట్ దీంట్లో తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, బయాలజీ కంటెంట్, బయాలజీ మెథడాలజీ అండ్ నెక్స్ట్ సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ. ఈ విధంగా మీకు కవర్లో పెట్టే ది బెస్ట్ మంచి బుక్స్, అద్భుతమైనటువంటి బుక్స్ని మీకోసం, మీ అందరి కోసం నేను అందిస్తాను. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం క్యాటలాగ్స్ బుక్స్ టైటిల్స్. ఈరోజు చాలామంది ఇంగ్లీష్ మీడియం మార్కెట్లో లేవు.
తెలుగు మీడియం బుక్సే సరిగ్గా వేయలేకపోతున్నారు, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏమేస్తారు? తెలుగు మీడియం బుక్సే తప్పులు తరగలుతూ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏమేస్తారు? తెలుగు మీడియం బుక్సే సరైనటువంటి సిలబస్తో బుక్స్ ఉండలేదు మిగిలినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం ఏమేస్తారు? సో ఓన్లీ ఇన్ శ్రీ అను పబ్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఆర్ అవైలబుల్. ఈరోజు 2400కే మీకు బుక్స్ని అందిస్తున్నాము. ఓన్లీ 2400కే మీకు ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బుక్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. 9 సబ్జెక్ట్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. 9 సబ్జెక్ట్స్. వాట్ ఆర్ దే? సోషల్ స్టడీస్ కంటెంట్, అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్, నెక్స్ట్ ట్రై మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్, తెలుగు మెథడాలజీ అండ్ సైన్స్ కంటెంట్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఎస్ రాయమండి, సో దమ్ముంటే రాయమండి, ఇంగ్లీష్లో రాయమండి. మిగిలినటువంటి వాళ్ళు పిల్లలు దొరక్క నార్త్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే ఐ నార్త్ పబ్లికేషన్స్ బాగో హరియంత ఇవన్నీ కూడా అవన్నీ నార్త్కు ఆర్ఆర్బి అవన్నీ సంబంధించింది. ఇక మనకి మన లోకల్గా ఉన్నటువంటి డిఎస్సి టెట్కే ఆ బుక్స్ పనిచేయవు, ఏదో ఉపశమనం కోసమే నా దగ్గర బుక్ ఉంది అనిపించుకోవడం కోసమే. చూడండి దమ్మున్నటువంటి పబ్లికేషన్ 2400 ఈ రోజు వరకే. ఈరోజు ఎస్ ఇమ్మీడియట్లీ ఈ వీడియో చూసిన వెంటనే మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి వైరల్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇవి ఓన్లీ ఈ రోజు వరకే మీకు 2400. ఎస్ విత్ మాకు పోస్టల్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతాయి మేడం. ఇవన్నీ 2 భాగాలు చేసి డివైడ్ ఒకేసారి తీసుకోరు, ఒకే ప్యాకేజ్కి తీసుకోరు, 2 భాగాలు చేసి తీసుకుంటారు మేడం. సో ఈ విధంగా 2400 ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్. చూడండి టైటిల్ ఎంత అద్భుతంగా చేశారో మా వాళ్ళు, టైటిల్ ఎంత అద్భుతంగా చేశారో, చాలా ఎక్సలెంట్గా టైటిల్స్ అర్థంలాగా లోపల ఉన్నటువంటి మ్యాటర్ కూడా ఈ టైటిల్ ఎట్లా ఉంటుందో ఈ అట్రాక్ట్ అవుతాయో లోపల ఉన్నటువంటి మ్యాటర్ కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఏ చెప్పేసి ఆల్రెడీ. నెక్స్ట్ ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి తెలుగు మీడియం, అదేవిధంగా టీజీటీ పీజీటీ. నెక్స్ట్ మీకు టీజీటీ పీజీటీ కూడా ఇస్తున్నాను ఈ రోజు నుండి. అవి కూడా 1400. మీకు ఎక్కువ ఏమేమి వేసుకో మిత్రులారా, టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ని ఈ రోజు నుండి మీకు అందిస్తున్నాను. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, ప్లీజ్ ఫాలో దిస్ పాయింట్. కాబట్టి నా మిత్రులు ఎవరైనా కానీ ఫ్యాకల్టీస్ కానీ అదేవిధంగా డైరెక్టర్స్ కానీ అదేవిధంగా బుక్ షాప్ యాజమాన్యం అందరూ కూడా మన బుక్సే బాగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి అను పబ్లికేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. క్వాలిటీ ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో, ఎప్పుడైతే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందో అదేవిధంగా స్టూడెంట్స్ శ్రీ అను పబ్లికేషన్ చుట్టూ తిరగాల్సిందే. బికాస్ క్వాలిటీకి ఇచ్చిన నేను రాజీ పడను, నేను డైరెక్ట్గా చెప్తున్నా మీకు. నేను ఒక టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని. నేను డైరెక్ట్ మిగతా వాళ్ళని చెప్తానండి, గవర్నమెంట్ టీచర్ అని చెప్తానండి. నేను గవర్నమెంట్ టీచర్ని, నా పేరు నా టైటిల్ మీద నా ఫోటో ఉంటుంది, దాని కింద నా డిజిగ్నేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళు చెప్పమండి. ఎస్ నేను గవర్నమెంట్ టీచర్ అని దమ్మున్న వాళ్ళు చెప్పమండి. ఎస్ దట్ ఈస్ దమ్మున్నటువంటి పబ్లికేషన్. నెక్స్ట్ ఇది ఎస్జిటి 9 బుక్స్ ఆల్రెడీ. ఇది కూడా ఈరోజు ఈ ఎస్జిటిని కూడా మీకు 1400 చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీకు మ్యాక్సిమం 2000 ఇంతకుముందు మీకు 1400 చేసి ఈరోజు మీకు అందిస్తున్నాం. వీటితో పాటు వీడియోస్ కూడా ఏమైనా ఉంటే అడగండి, రిక్వెస్ట్ చేయండి, వీడియోస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు. ఫస్ట్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం పెట్టు. ఫస్ట్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఇండెక్స్. ఇది చూడండి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ సైకాలజీ శివపల్ సారు, చంద్రశేఖరరావు సారు 2024 ఇండెక్స్ చెప్పించు. ఇండెక్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ చూడండి. 4 యూనిట్లు ఉంటాయి. తయారు చేయమండి, ఎవరన్నా ట్రాన్స్లేట్ చేయమండి. ఇట్లా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేట్ చేయమండి. దట్ ఈజ్ ప్రొఫెషనలిజం, దట్ ఈజ్ బిఏడే, దట్ ఈజ్ టీచింగ్, దట్ ఈస్ బ్రెయిన్. ఆ విధమైనటువంటి బ్రెయిన్తో పిల్లలకు ఏది కావాలంటే అది ఇవ్వాలి. దట్స్ ఆల్. ఏది కావాలంటే అది ఇవ్వాలి. డబ్బులు సెకండరీ, మనీ సెకండరీ, ఆటోమేటిక్గా అయ్యి వస్తుంది. పిల్లలకి బుక్స్ మీకు ఏది కావాలి, ఇంగ్లీష్ మీడియం కావాలి ఇవ్వాలి. టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీడియం కావాలి ఇవ్వాలి.
స్కూల్ అసిస్టెంట్ అన్నీ కావాలి, ఇవ్వాలి. ఎస్సిటి 9 బుక్స్ కావాలి, ఇవ్వాలి. ఇది చైల్డ్ డెవలప్మెంట్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, అండర్స్టాండింగ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, పర్సనాలిటీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. చూడండి మన నార్త్ బుక్స్లో ఎంత సిస్టమేటిక్గా ఉంటుందా. ఏ నార్త్ బుక్లో కాదు, లోకల్ బుక్లోనే ఉండదు. నార్త్ బుక్లో కాదు, లోకల్ బుక్లోనే ఉండదు మిత్రులారా. కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండెక్స్ కరెంట్ పేపర్స్. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ స్కీమ్స్, పర్సన్స్ న్యూస్, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్, ఇంపార్టెంట్ బుక్స్ రిలీజ్, international organizations list of committees. So these are the very very important current affairs. Next, time method. So this is time method, Naresh sir and Chandrasekhar Rao sir. Next index. So time, this is very very important. Time methods very very important. మొత్తం టోటల్ గా 11 యూనిట్స్ ఉంటాయి, ఇవి చదవండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్. చూడండి. సో దీస్ ఆర్ ది మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, geometry and all this very 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 important. Okay, next yes, English content. మీ దగ్గర ఉంది, అందరి దగ్గర ఇంగ్లీష్ కంటెంట్. ఓన్లీ శ్రీ అను పబ్లికేషన్ ఇంగ్లీష్ ఎస్జిటి కంటెంట్ మాత్రమే మార్కెట్లో వెళ్తుంది. ఏ కంటెంట్ ఎవరి బుక్ వెళ్తలేదు. పాపం ఇక్కడ ఏంటంటే యాడ్ల ద్వారా వేస్తే బుక్స్ పావు, ఎవరో ఇన్స్టిట్యూట్లో చెప్తే బుక్స్ పావు, పని కట్టుకునే డబ్బులు ఇచ్చి చెప్పిస్తే బుక్స్ పావు, ఎవరో వీడియోస్ పదే చూసి ప్రతి ఒక్కరిని కెలుగుతుంటే బుక్స్ పావు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని కెలుగుతుంటే లేదా ఆ డైరెక్టర్స్ వాళ్ళ దాంట్లో ఏదో పొలిటికల్గా పాలిటిక్స్ని ప్లే చేస్తే బుక్స్ పావు. బ్రెయిన్ ఉంటేనే బుక్స్ పోతాయి. ఎందుకంటే ప్రతి మనిషి ఎదగాలంటే ఎదటోడి గురించి ఆలోచించుకోవాలి. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించాలి. నీ దగ్గర ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకోవాలి. కానీ మన అలవాటు ఏంటంటే ఎదటోడు ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఎదటోడు ఆఫీసులో ఎవరెవరు ఉండారో, ఎదటోడు శ్రీ అను పబ్లికేషన్ ఆఫీస్లో డీడీపీ ఏం జరుగుతుంది, శ్రీ అను పబ్లికేషన్ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, ఇది మనకు కావాల్సింది. అట్లా కాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు. మనం ఏ రేంజ్లో పిల్లలకి ఇవ్వగలుగుతాము. మీరైనా స్టడీ అయిన అంతే, పక్కమటోడు ఏం చదువుతాడు మీకు అప్రస్తుతం. ఫస్ట్ మీరు చూసుకోండి, మీరు చదువుకోండి. ఎస్, మీరే కర్త కర్మ, ఏది జరిగినా అది మీ బాధ్యత, మీ వల్లనే జరుగుతుంది. మీరు డెవలప్ అయినా మీ వల్లనే, మీరు చెడిపోయినా మీ వల్లనే. పక్కమటి వాడి మీద పెట్టే ధ్యాస 90% ఏం జరుగుతుందంటే ఇక్కడ పబ్లికేషన్లో వేరే అను పబ్లికేషన్ మీద పెట్టేటటువంటి ధ్యాస మన మీద పెట్టుకుంటే దాన్ని ఆటోమేటిక్గా అవుతుంది. మనకు చదువు రాదే, మనం బుక్స్ ఎట్లా తయారు చేయాలో తెలియదే. ఏది రంగు ప్రపంచం కాదు ఇది. లోపల కంటెంట్ ఉండాలి, అప్పుడు మాత్రమే స్టూడెంట్స్ లైక్ చేస్తారు. నెక్స్ట్ సో ఇది ఇంగ్లీష్ కంటెంట్. చూడండి మొత్తం టోటల్ 1, 2, 3 కంటెంట్, 6th, 3rd to 8th. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. నెక్స్ట్ మెథడాలజీ, ఏవైతే ఇస్తున్నాడో అవి ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది, 10 యూనిట్లు. నెక్స్ట్ సైన్స్ కంటెంట్, ది బెస్ట్ బుక్స్. చూడండి, సో దిస్ ఈజ్ సైన్స్ కంటెంట్. నెక్స్ట్ ఎస్, దిస్ ఈజ్ సైన్స్ కంటెంట్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ కంటెంట్. చూడండి, సోషల్ స్టడీస్ కంటెంట్ ఎక్సలెంట్గా, ఎఫిషియెంట్గా 3rd, 4th, 5th, నెక్స్ట్ 6th, 7th, నెక్స్ట్ 8th, ఈ విధంగా లెవెల్ 9th వరకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అయిపోయినాయా? స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అవన్నీ పెట్టిందిగా. ఇగో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ చూడండి, వ్యాపార గణితం, సంఖ్యా వ్యవస్థ, రేఖా గణితం,
లెవెల్ ఇంటర్మీడియట్ వరకే, క్షేత్రగణితం, బీజగణితం. నెక్స్ట్ ఇంకొక అంటే బుక్ టూలో కంటెంట్, సాంఘిక శాస్త్రం, సంభావ్యత, వైశ్లేషిక రేఖాగణితం ఎన్ని కూడా ఇంటర్మీడియట్. నెక్స్ట్ త్రికోణమితి, నెక్స్ట్ సదృశ సంకలనం ఇంటర్మీడియట్, అవధులు అవిచ్ఛిన్నత ఇంటర్మీడియట్. నెక్స్ట్ మెథడాలజీ. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్. నేను చెప్తున్నాను, చాలామంది నాతో పోటీ పడేవాళ్ళు ఇంతకుముందు. చూడండి కంటెంట్ ఏ విధంగా చేశాను. ఎవరైనా పోటీ పడి బుక్ రిలీజ్ చేస్తే దాన్ని ఇంకొక వేలో మీకు అద్భుతమైనటువంటి మాటలు వచ్చే విధంగా, ప్రత్యర్థి దిమ్మ తిరిగిపోయే విధంగా రిలీజ్ చేస్తాం. ఎస్, రమ్మని దమ్ముంటే. ఇది వొకాబులరీ, గ్రామర్, నెక్స్ట్ మెకానిక్స్ ఆఫ్ వర్క్, కంపోజిషన్, డిక్షనరీ స్కిల్స్, ప్రొనౌన్సియేషన్, రీడింగ్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ బుక్ టూలో లిటరేచర్ ఉంటుంది. బుక్ టూలో ఇంగ్లీష్ కంటెంట్ లిటరేచర్ దాంట్లో లిటరేచర్ 1, 2, 3. 1 బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, లిటరీ టర్మ్స్. 3rd లిటరీ కాంప్రహెన్షన్ ఆఫ్ పోయిటరీ, డీటెయిల్డ్ స్టడీ, నేషన్స్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ స్లంబర్ డిడ్ మై స్పిట్ సీల్. నెక్స్ట్ ప్లేయింగ్ barriers. Next telephone conversation, the cloud, night of the scorpion, the road not taken, where the mind is without fear. 4th one prose, essay, daily detail study. Half studies on shaking hands, what makes a nation, self. ఇవన్నీ మారిపోయినాయి, కొత్తగా ఇచ్చారు. నెక్స్ట్ నావెల్స్, ఎనిమల్ ఫార్మ్. నెక్స్ట్ స్వామి అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th డ్రామా. నెక్స్ట్ 12th నైట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఫేమస్. నెక్స్ట్ షార్ట్ స్టోరీ ఆఫ్టర్ 20 years, ది బెస్ట్ ఇంజిన్ ట్రబుల్, ద థీఫ్. నెక్స్ట్ ఇది బయాలజీ కంటెంట్ బుక్ 1 చూపండి. ఇవి బుక్ 1లో 1, 2 జీవ ప్రపంచం, సజీవ ప్రపంచం, సూక్ష్మజీవ ప్రపంచం, కణజాలం. నెక్స్ట్ బాటనీ, వృక్ష ప్రపంచం. నెక్స్ట్ బుక్ టూలో మెథడాలజీ, మరి రిమైనింగ్ కంటెంట్ జంతు ప్రపంచం, వంశపారపర్యం, జీవ పరిణామం, మన పర్యావరణం, ఆవరణ వ్యవస్థలు. 9 జీవశాస్త్రంలో నూతన పోకడలు. 10 జీవ వైవిధ్యం. అదేవిధంగా నెక్స్ట్ 10 యూనిట్స్ బయాలజీ, మొత్తం 807 పేజీలు. నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతి, తెలుగు కంటెంట్ అవుతుంది ఇప్పుడు. తెలుగు బోధనా పద్ధతిలో రాయండి, ఈ విధంగా చేయండి, ఈ బుక్ లాగా ఉండాలి. మరి ఎస్, మీరు కూడా ఎవరైనా బుక్ తయారు చేసేవాళ్ళు ఈ విధంగా బుక్స్ ఉండాలి. ఈ విధంగా బుక్స్ ఉంటేనే పిల్లలకి న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. నెక్స్ట్ మొత్తం చూడండి, మొత్తం 8 యూనిట్లు. నెక్స్ట్ 2 యూనిట్, 3 యూనిట్, 4 యూనిట్, 5 యూనిట్, ఈ విధంగా 6 యూనిట్, 7 యూనిట్, 8 యూనిట్, నిత్య జీవితంలో భాష వినియోగం. ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. సోషల్ స్టడీస్ మెథడాలజీ కంటెంట్ వస్తుంది, ఈరోజు రేపు కంటెంట్ వస్తుంది. సోషల్ స్టడీస్ మెథడాలజీ. నెక్స్ట్ దీంట్లో మొత్తం టోటల్గా 14 యూనిట్లు ఉన్నాయి. ఈ 14 యూనిట్లు ఈ విధంగా తయారు చేసామన్నమాట. అయిపోయినాయా? ఎస్, దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్. మీకు టీజీటీ అండ్ పీజీటీ బుక్స్ కూడా, అంటే టీజీటీ మెయిన్ ఎక్కువగా ఎస్ఏ, టీజీటీ ఇంగ్లీష్ మీడియం. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఈ బుక్లో ఇందాక చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రోజుకి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను, అనాలిసిస్ చేస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుని, ఓన్లీ అను పబ్లికేషన్ మీకు శ్రీరామ రక్ష. ఈ టైంలో మిమ్మల్ని రక్షించేది, మీరు ఊబిలో కూరుకుపోయినటువంటి వాళ్ళని బయటికి తీసేది, మీ మైండ్ని ఎలాబరేట్ చేసేది, మీరు గుర్తుపెట్టుకునే విధంగా చదివేది, మీరు ప్రజెంట్ చేయగలిగేటటువంటి శక్తినిచ్చేది అను పబ్లికేషన్. ఈరోజు 6 గంటల వరకు మీకు ఏదైనా స్కూల్ అసిస్టెంట్ కానీ, టీజీటీ, పీజీటీగా ఏవైనా కానీ 1400, ఎస్జీటీ తెలుగు మీడియం 1400, ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం 2400. అదేవిధంగా మిగిలినటువంటి ఏదైనా 1400 ఎక్సెప్ట్ ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం. థ్యాంక్ యూ.